హాయ్ ఫ్రెండ్స్. భర్త మీద అలిగి నా పుట్టింటికి వెళ్ళిపోతున్న సమయంలో దారిలో ఎదురైన వ్యక్తితో నాకు జరిగిన మధురానుభావాల గురించి ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు రంజని. నా వయసు 28 సంవత్సరాలు. ఇంకా అసలు కథలోకి వెళితే నాకు పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అయితే గడుస్తూ ఉంది. నా భర్త పేరు రమేష్. ఆయన ఒక మెడికల్ కంపెనీలో సేల్స్మెన్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే నాకు పెళ్ళైనప్పటి నుంచి మా ఆయనకు నాకు చీటికి మాటికి గొడవలు అనేవి జరుగుతూనే ఉండేవి. దానికి గల ప్రధాన కారణం మా ఆయనకు ఉన్న ఒక్కగానొక్క చెడ్డ అలవాటు కారణంగా నేను అనేకసార్లు చాలా రకాలుగా నాలో నేనే ఇబ్బంది పడుతూ సతమతమైపోతూ ఉండేదాన్ని. ఇంతకీ ఆ అలవాటు ఏమిటి అంటే, మా ఆయన ఎప్పుడూ కూడా రాత్రిపూట ఒళ్ళంతా సెంటు కొట్టుకుని పడుకోవటమే. అందువలన ఆయన ఎప్పుడు మా గదిలోకి వచ్చినా కూడా తన వెంట ఒక సెంటు బాటిల్ను తెచ్చుకొని దానిని అలా మా గది మొత్తం వెదజల్లుతారు. అది ఆయనకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అంట. మరి నాకేమో అస్సలు సెంటు వాసన అనేదే పడేది కాదు. దాని వాసన పీలిస్తేనే నాకు వెంటనే విపరీతంగా వాంతులు కూడా అయిపోతూ ఉండేవి. ఇదే విషయాన్ని మా ఆయన దగ్గర ఎన్నోసార్లు ప్రస్తావించి చూశాను, కానీ ఆయన మాత్రం నా మాటను అస్సలు పట్టించుకునేవాడే కాదు. నాకు కానీ నా మాటకు కానీ ఇసుమంతైన విలువనిచ్చేవారే కాదు మా ఆయన. పైగా నీ కోసం అని నా అలవాట్లను మార్చుకోమంటావా చెప్పు అంటూ అప్పుడప్పుడు నాపై కసుబుస్సులాడుతూ చిరాకు పడుతా ఉండేవాడు. దాంతో నాకు ఇష్టం లేకపోయినా సరే అతనితో అదే గదిలో సర్దుకుపోతూ కాపురం చేస్తూ ఉండేదాన్ని. కానీ ఒకరోజు మాత్రం ఇదే విషయమై మా మధ్య జరిగిన గొడవ అనేది చెలరేగి తారాస్థాయికి చేరిపోవటంతో అతను నా మీద చెయ్యి చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. దానికి తోడు, నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే నీ పుట్టింటికి పో అంటూ నా భర్త నన్ను అవమానించేసరికి ఆ మాటలకు బాగా కోపం తెచ్చుకున్న నేను నిజంగానే నా సామాన్లను సర్దుకుని మా పుట్టింటికి అయితే బయలుదేరిపోయాను. అలా నా భర్తని నానా తిట్టులు తిట్టుకుంటూ మా ఊరి బస్సు కోసమని బస్టాపులో ఎదురు చూస్తా నుంచున్నాను. ఈలోగా పక్కనే ఉన్న ఒక మహిళ, ఛీ, ఏం మగవాళ్ళో ఏమిటో, ఎప్పుడు చూసినా అదే పనిగా కొరుక్కుని తినేసేలా మా వైపుగానే చూస్తా ఉంటారు అని చిరాకు పడుతూ నా పక్కనే అయితే నుంచుని ఉంది. తాను చూడటానికి మాత్రం అచ్చంగా తారు డబ్బాకి చీర కట్టినట్టుగా అయితే ఉంది. నాకు మాత్రం అంత కోపంలోనూ ఆమెను చూస్తే భలే నవ్వు అయితే వచ్చింది. ఇంతకీ ఆమెను కూడా అంతగా కొరుక్కుని తినేసేలా చూస్తున్న వ్యక్తి ఎవరబ్బా అనుకుంటూ నేను కూడా అటువైపుగా చూడగా అప్పుడే నాకు ఒక విషయం అయితే అర్థమయ్యింది. ఆ వ్యక్తి చూస్తుంది ఆమెను కాదు, నన్ను అని. అవును, మీరు వింటున్నది నిజమే. ఆ వ్యక్తి పేరు కిరణ్. ఇంతకీ ఈ కిరణ్ ఎవరో మీకు చెప్పనే లేదు కదూ. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో అతను నా క్లాస్మేట్. కాలేజీ చదువుకునే రోజుల్లో ఎప్పుడు చూసినా నా వెనకాతలే కుక్కపిల్లల తిరుగుతూ ఉండేవాడు. నేను మాత్రం ఎప్పటికప్పుడు ఇటువంటి పనులు
నాకు అస్సలు ఇష్టమే లేదని, పైగా మా ఇంట్లో కానీ ఈ విషయం తెలిసింది అంటే నా చదువు కూడా మానిపించేస్తారు అని అతనిని మందలించి దూరం పెడుతూ ఉండేదాన్ని. అలా చాలా కాలం తర్వాత మరలా ఇప్పుడే నేను అతన్ని అయితే చూస్తున్నాను. అయితే నేను చూసి చూడంగానే చిన్నగా నా వైపుగా ఒక కొంటె నవ్వును అయితే నవ్వాడు. ఆ చర్యతో నా గుండె గుబేలుమంది. వెంటనే నేను నా తలను ఇటుగా అయితే తిప్పేసుకున్నాను. అయినా ఏమిటి అతగాడి ధైర్యం అనుకుంటూ ఉంటూనే కొంపతీసి నా దగ్గరకు కానీ వచ్చేస్తాడా ఏంటి? అసలే చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు. ఒకవేళ నిజంగా కానీ వస్తే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఈలోగా ఒక బైకు నా దగ్గరకు వచ్చి ఆగిన శబ్దం అయితే నాకు వినిపించింది. దాంతో అమ్మో, వీడు నిజంగానే వచ్చేశాడే అని నేను బాగా కంగారు పడిపోయాను. అలా వచ్చి రావటంతోనే నా ముందే కరెక్ట్గా తన బైకును అయితే ఆపాడు. దాంతో నేను నెమ్మదిగా నా ఊపిరిని పీల్చుకుంటూ అసలు ఎందుకు వచ్చాడో ఏంటో అని అనుకుంటూ ఉండగా అతనే అడిగేశాడు, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అని. దాంతో నేను నీకెందుకు అనే సమాధానాన్ని అయితే చాలా విసురుగా ఇచ్చాను. అంటే ఒంటరిగా ఉన్నావు కదా, కంపెనీ ఇద్దామని అన్నాడు అతను. నాకేం అవసరం లేదు అని నా మొహాన్ని తిప్పేసుకున్నాను. పోనీ ఎక్కడికి వెళ్ళాలో చెబితే అక్కడే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, నాతో రావచ్చు కదా అని అన్నాడు. విసురుగా మళ్ళీ తిట్టబోయి అతని మొహం చూసి ఆగిపోయాను. దాంతో అతను నన్ను చూస్తూ నవ్వుతూనే ఉన్నాడు. అలా అతను నవ్వుతుంటే చాలా చాలా బాగున్నాడు. ఎందుకో తెలియదు కానీ ఆ నవ్వు నాలో సంగీత వాయిద్యాలను మారుమ్రోగించేలా అయితే చేసింది. అయినా ఛీ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, నేను అతన్ని తిట్టాలి కదా అనుకుని మళ్ళీ అతని వైపుగా కోపంగా అయితే చూశాను. ఈసారి కూడా అతని మొహంలో అదే నవ్వు. సుగంధ పరిమళాల మత్తును విరజిల్లుతున్నట్టుగా ఒక కొంటె నవ్వును నవ్వుతూ, ప్లీజ్ ఎక్కడికి వెళ్ళాలో చెబితే అక్కడకు మిమ్మల్ని నేను తీసుకుని వెళతా, చెప్పండి అని అన్నాడు. దాంతో ఇంకా లాభం లేదు అనుకుని, అయినా నేను అతని నవ్వుకి మైమరిచిపోతున్నానన్న విషయం కూడా పూర్తిగా అతనికి అర్థం అయిపోయింది. దాంతో ఎలాగైనా సరే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అనుకుని నా పిడికిళ్లను అయితే గట్టిగా మూసుకున్నాను. కానీ అతను మాత్రం ఈ టైంలో ఇలా ఇక్కడ ఒంటరిగా ఉంటే మీకే ప్రమాదం, నేను మంచివాడినే, మీరు నన్ను నమ్మచ్చు అని అన్నాడు. దాంతో నేను అతని వైపుగా అనుమానంగా అయితే చూశాను. అతను మాత్రం నన్ను కాస్త జాలిగా చూస్తూ వేడుకుంటున్నాడు. దాంతో నా మనసు కూడా వెన్నలాగా కరగడం అయితే మొదలయ్యింది. అది గమనించిన నేను, అమ్మో, అతని నవ్వు కంటే అతని చూపే మరీ డేంజరస్గా ఉందే అని భావించాను. ఇంతలో అతగాడు నా చేతిని పట్టుకుని, మీకు ఏ భయం లేదు, మీరు ధైర్యంగా నా బండి ఎక్కవచ్చు అంటూ చెప్పడంతో తన మాటలను నమ్మిన నేను అతడు చెప్పినట్టుగానే తన బైకు ఎక్కి అయితే కూర్చున్నాను. ఈలోగా మేము మా దారి గుండా ప్రయాణిస్తున్న సమయంలో సడన్గా బోరున వర్షం కురవడం అయితే మొదలయ్యింది. దాంతో బాగా కంగారు పడిపోయిన నేను అతని భుజాలపై అయితే
నా చేతులను వేసి గట్టిగా పట్టుకున్నాను. ఈలోగా ఎందుకో తెలియదు కానీ నా మనసు కూడా అదుపు తప్పడం అయితే నాకు తెలుస్తా ఉంది. అలా అతని ఆలోచనల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అయోమయంలో సతమతమైపోతూ ఉండగానే ఈలోగా అతను ఒక ఇంటి ముందు తన బైకును అయితే ఆపి చూస్తుంటే వర్షం ఇంకా బాగా ఎక్కువ అయిపోయేటట్టుగా ఉందే. ఇది నాకు తెలిసిన వారి ఇల్లే. ప్రస్తుతానికి ఈ ఇంట్లో ఎవరు ఉండటం లేదు. మనం కొంచెం సేపు ఇక్కడ తలదాచుకుని ఈ వర్షం కాస్త తగ్గుముఖం పట్టాక మరలా మన ప్రయాణాన్ని కొనసాగిద్దామని చెప్పడంతో సరే అని నేను కూడా తన వెనకాతలే లోపలికి అయితే వెళ్ళాను. అలా నేను లోపలికి వచ్చి రావటంతోనే తలుపు గడియను పెట్టేసిన అతను నా చేతిని ఒక్కసారిగా పట్టుకుని నేరుగా పడక గదిలోకి అయితే తీసుకుని వెళ్ళాడు. ముందుగా నా నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకున్న అతగాడు పూర్తిగా నన్ను తన కౌగిలిలో అయితే బంధించసాగాడు. దాంతో నాకు చిన్నగా వణుకు అనేది మొదలయ్యింది. అలా నా శరీరంలో ఏర్పడిన వణుకును పసిగట్టిన ఆ తుంటరిగాడు విపరీతంగా నాపై తన ముద్దుల దాడిని అయితే చేయసాగాడు. దాంతో తన్మయత్వ లోకాల్లో విహరిస్తూ ఉన్నట్టుగా పూర్తిగా అయోమయ స్థితిలో ఉండిపోయిన నేను అతనిని ఆవేశంగా అయితే అల్లుకుపోయి చుట్టుకుపోతూనే అతనికి ఏ మాత్రం తగ్గకుండా నా సహాయ సహకారాలను పూర్తిగా అతగాడికి అందించసాగాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.